పూర్ణుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యము కొరకు మేమందరము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ మాటల కొరకు మేము ఆశపడుచూ ఉన్నాం ప్రభా. మేము ఏ స్థితిలో వచ్చామో మా స్థితికి తగినట్లుగా మాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దూరాన సమీపాన ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు శ్రేష్టమైన వర్తమానం వినబోతూ ఉన్నారు. దయచేసి వాక్యం వచ్చిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు అనేక మందికి పంపించండి. ఒక మాట మీకు చెప్పనివ్వండి, మీరు వాక్యం విని ఇతరులకు పంపిస్తే వారికి మీరు వాక్యాన్ని బోధించిన వారే అవుతారు. ఆ కుటుంబాలను మీరు రక్షించేవారు అవుతారని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ మాటలన్నీ శ్రద్ధగా వినాలని, ఖచ్చితంగా ఇలాంటి విలువైన మాటలు అనేక మంది వినేటట్టుగా అనేక మందిని పురుకొలిపి మందిరాన్ని కూడా మీరు తీసుకురావాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు వర్తమానం అంశం ఏమిటయ్యానంటే, కాలము బహు కొంచెముగా ఉన్నది. చెప్పండి అన్నమాట, కాలము బహు కొంచెముగా ఉన్నది. ఈ వర్తమానం మీరు వినబోతూ ఉన్నారు. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక చాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ఉంది. ఇంతవరకు చాలమ్మా. అందరు మీ తలల పైకెత్తి నా వైపు చూస్తే వాక్యం వినండి. ఇందులో ఒక్కొక్క మాట మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా ఏమంటాడంటే, సమయమును పోనీయక. మొదటి మాట ఏంటి అక్కడ? దినములు చెడ్డవి గనుక. దినములు చెడ్డవి. ఇప్పుడు ఏ దినాల్లో మనం ఉంటున్నాము? ఇప్పుడున్న వారిని అడిగితే, లేదా కొంచెం వయసు మళ్ళిన వారిని, పెద్దవారిని గనుక, ముసలివారిని, మన తాతల్ని, మన నాయనమ్మల్ని, మన అమ్మమ్మల్ని గనుక మనము వెళ్ళి కాస్త కూర్చుని నెమ్మదిగా వాళ్ళని అడిగితే, నాయనమ్మ లేదా తాతయ్య, మీ దినాలు ఎలాగుండేవి? అప్పుడు మీరు ఎలా జీవించేవారు? అప్పుడు కలిసిమెలిసి ఉండేవారా? అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండేవారా? అక్క చెల్లెలు కలిసిమెలిసి ఉండేవారా? సుఖంగా ఉండేవారా? సంతోషంగా ఉండేవారా అని మీరు నిజంగా వారిని అడగగలిగితే వారు చెప్పే మాట ఏంటి తెలుసా? 100% వాస్తవమయ్యే మాట. మా దినాలు అలా ఉండేవి. మా దినాల్లో ప్రేమ, ఆప్యాయత, అనురాగము ఇవన్నీ మంచిగా ఉండేవి. కానీ ఇలాంటి దినాల్లో మేము చూస్తామని కల్లో కూడా అనుకోలేదయ్యా. ఈ దినాలన్నీ ఎలాగున్నాయంటే దుర్దినాలు, చెడ్డ దినాలు. ఎక్కడ చూసినా మంచితనం అనేదే కనబడట్లేదు. మంచితనము కనుమరుగైపోయింది. నీతి కనుమరుగైపోయింది. యథార్థత కనుమరుగైపోయింది. ప్రేమ కనుమరుగైపోయింది. ఇంకా రాగల దినాల్లో పరిస్థితులు ఎలాగ ఉంటాయో అర్థం కాని పరిస్థితి. మన వరకు ఎలాగుందో మన పిల్లలు ఎలా ఉంటారో అనేది ఒక్కొక్కసారి నాకు ఆలోచన కలిగి ఉంటాను. ఎందుకంటే భయంకరమైన చెడ్డ దినాలు. ఈ విషయము అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్తూ ఉన్నాడు. ఎఫెసు సంఘమా,
రాగల దినాలు బహు చెడ్డవి, గనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, సంఘానికి ఆశీర్వాదం గురించి మాట్లాడే వాళ్ళ కంటే కూడా మనల్ని గద్దించి బుద్ధి చెప్పి సరిచేసి మనల్ని నిలబెట్టే సేవకులు మనకు దొరకటము అది మనకు ఆశీర్వాదకరమని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని గద్దిస్తూ ఉన్నాడు, బుద్ధి చెబుతూ ఉన్నాడు, కొన్ని మెలకువలు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి. మనం ఏ దినాల్లో బ్రతుకుతున్నాము? ఇప్పుడు చెడ్డ దినాల్లో బ్రతుకుతున్నాం. ఇది ఎప్పుడు రాసిన మాటలు ఇవి? చెప్పండి, ఎప్పుడు రాసిన మాటలు ఇవి? దరిదాపుగా 3000 సంవత్సరాల క్రితం రాసిన మాటలు. దేవుని మాటలు ఎప్పుడు కూడా భూత భవిష్యత్ వర్తమానాలకి సంబంధించింది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చక్కగా వీళ్ళకి ఏమని వివరిస్తూ ఉన్నాడంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. చాలమ్మా, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయకూడదు, సమయమును పోనీయకూడదు. మనం చాలా సమయాన్ని విడిచిపెడుతూ ఉన్నాం, చాలా సమయాన్ని వదిలేస్తూ ఉన్నాం, చాలా సమయాన్ని మనము పాడు చేస్తూ ఉన్నాం. ఈ మాటను మీరు పట్టుకోవాలి. ఉదాహరణకు ఒక మాట మీకు చెప్తాను. మనిషి ఆయుష్ ఎంత అయ్యానంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి బైబిల్లో రాయబడిన మాట 70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, దాని తర్వాత ఆయాసము దుఃఖమే తప్ప మరొకటి లేదు అని బైబిల్ చెప్తుంది. అది కాస్త ముందుకు వచ్చిన తర్వాత కీర్తనకారుడు అంటాడు, అయ్యా మనిషి ఆయుష్ గడ్డి పువ్వు లాంటిది, నీటి మీద బుడగ లాంటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది అని కాస్త ముందుకు వస్తే కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తికి 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన జీవితాన్ని, తన సమయాన్ని పోగొట్టుకుంటూ 50 సంవత్సరాలు దాటిపోయినాయి అనుకోండి. నిజంగా అతను భక్తి చేస్తే ఆ భక్తి యథార్థంగా ఉంటుందా? ఆ భక్తి న్యాయంగా ఉంటుందా? చాలామంది చూడండి, వారి బలమంతా పోయిన తర్వాత, వారి సమయమంతా పోయిన తర్వాత, వారి ధనమంతా పోయిన తర్వాత, వారు అరిగిపోయిన తర్వాత, కరిగిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తారండి. వచ్చి అంటారు, ప్రభువా నన్ను కనికరించు. ఇలాగే బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు బట్టి ఒక వ్యక్తి పడి ఉన్నాడట. ఎక్కడ పడి ఉన్నాడు ఇతను? లోకంలో కాదు, సంఘంలోనే పడి ఉన్నాడు. బెతెస్దా కోనేడు. బెతెస్దా అంటే దేవుని ఇల్లు, రొట్టెల ఇల్లు, అది మాంసపు ఇల్లు. అక్కడ పడి ఉన్నాడు ఈ వ్యక్తి. పాటలు పాడతలేదా? పాడుతున్నాడు. వాక్యం వినట్లేదా? వింటున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ తన జీవితంలో ఎదుగులేదు, బొదుగులేదు. మనము కూడా దేవుని సన్నిధిలో సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు మీరు? మీకు నెలకి ఒక 30,000 జీతం అనుకోండి, తను జాగ్రత్తగా ఖర్చు పెడతారు మీరు. కొంతమంది విచ్చలవిడితనం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, అది వేరే సంగతి. కానీ మీకు వచ్చే 30,000 జీతాన్ని పిల్లల స్కూల్ ఫీజు విషయంలో, రెంట్ల విషయంలో, మీకు మెడికల్ విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు కదా. ఏది క్షయమైపోయిన ధనం విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉన్నా మీరు, మరి ఆత్మ సంబంధమైన భక్తి విషయంలో మీ దినాలను ఎలాగా ఖర్చు పెట్టాలి? ఒక మాట నన్ను చెప్పనివ్వండి. మీకు సమయము వెళ్ళిపోయిన తర్వాత తిరిగి త్వరగా మళ్ళీ రమ్మన్నా రాదు. ఇప్పుడు వయసు వెళ్ళిపోయింది, 50 సంవత్సరాలు వచ్చినాయండి, మళ్ళీ తిరిగి బాల్యంలో రమ్మంటే వస్తాడా? రాడు కదా. సమయం గతించిపోతూ ఉంటుంది. మీరు తర్వాత వాట్సాప్ నేను పంపించిన తర్వాత మీరు సాయంకాలం మాట చూడండి, నేను ఒక పిక్చర్ పెట్టాను. ఆ పిక్చర్ ఏంటంటే, ఒక వృద్ధాప్యంలో ఒక ముసలతను ఇలా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఒకటి కనపడుతూ ఉంటుంది. ఏంటంటే దాంట్లో కొంత ఇసుక పోయబడి ఉంటుంది, అది కిందకి ఇలాగా జారుతూ ఉంటుంది.
కొద్దిగా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఇంకా చూసి తీక్షణంగా ఆలోచన చేస్తాడు మనోడు. అరే ఏంటి ఇది ఇలా కారిపోతుంది, ఇలా జారిపోతుంది, ఒకప్పుడు ఫుల్గా ఉండేది కదా, రోజు రోజుకి ఎలా తగ్గిపోతుంది అన్నట్టు ఒక పిక్చర్ పెట్టి ఆ పిక్చర్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ చెడ్డ దినాలు, ఈ దుర్దినాలు, ఇవి అంత్య దినాలు, ఇవి ఈ దినాలని మనం ఎలాగా సద్వినియోగపరచుకోవాలి. దినములు చెడ్డవి గనుక మీరేం చేయమంటున్నాడు, మీరు మీ సమయమును పోనీయకూడదు. మనము ఆదివారం ఒక్కరోజు కూడా మన దేవుని మందిరానికి రాలేని దుష్టితమైన స్థితిలో చాలామంది ఉంటూ ఉన్నారు. మీకు తెలుసా? ఒక ఆదివారం మాత్రమే కాదు, ప్రతి దినము దేవుని సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. ప్రభు మిమ్మల్ని అడుగుతాడు ఒకరోజు, నా సన్నిధిలో నువ్వు గడిపే దినాలు ఎన్ని? లోకంలో నువ్వు గడిపే దినాలు ఎన్ని? చాలామంది అండి చుట్టలతో చర్చికి రారు, కాస్త నీరసంగా ఉండే చర్చికి రారు, కాస్త ఆ రోజు కాస్త నీళ్ళు వస్తే చర్చికి రారు, ఆ రోజు ఏదైనా పెళ్ళుంటే చర్చికి రారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, మా ఇద్దరు చుట్టాలు ఆ రోజునే ఎందుకు వస్తారో అర్థం కదండి. ఆదివారం మిగతా రోజులు రావచ్చు కదా. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది కావాలని ఆదివారం ఫంక్షన్లు పెట్టుకుంటారండి, కావాలని. ఎందుకని పెట్టుకుంటారు చూసారా? సాతాను కూడా బాగా తెలుసు, ఆదివారం హాలిడే ఉంటుంది కాబట్టి ఆడిది శనివారం బర్త్డే అయినా సరే దాన్ని ఆదివారానికి పోస్ట్ మార్టం చేసుకుంటాడు. నిజమే, ఆదివారానికి షిఫ్ట్ చేసుకుంటాడు. ఎందుకని? ఈ ఆదివారం వీళ్ళని వెళ్ళకుండా చెయ్యాలని. వాడికి అంత జ్ఞానం ఉంది కదా, మరి మనకు ఉండాలి కదా. ఇది ప్రభు దినం, ఇది పరిశుద్ధమైన దినం, ఇది దేవుని దినం. ఈ దినాన్ని ప్రభువుకు తప్ప నేను ఎవ్వరికి ఇవ్వనని మనం నిజంగా ఆ మాట మీద నిలబడితే సాతాను కూడా ఏమీ చేయలేడు నిన్ను. ఒక యథార్థమైన సంఘటన చెప్తాను మీకు. ఇంకో విషయం చెప్తాను. ఒక యథార్థమైన సంఘటన ఇది. ఒక తల్లికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ తల్లి దేవుడంటే బహు ఇష్టము. ఏ ఆదివారం కూడా దేవుని మందిరానికి మానేది కాదు. అయితే ఒక రోజున ఆదివారం వచ్చింది. ఉదయకాలంలో, నాన్న ఎవరైనా బండి అడ్డనే ఉన్నాయా, ఆర్న్ కొట్టినా చూడండి, ఎవరైనా ఒకసారి చెక్ చేసిరండి అటు నుంచి పైన ఒకసారి. ఇక్కడ ఒక తల్లి ఏం చేసిందంటే, ఆ కుమారుడు ఏమైందో ఏంటో తెలియదు కానీ చనిపోయాడండి. ఎప్పుడు చనిపోయాడు? ఆదివారమే చనిపోయాడు. ఎన్ని గంటలు చనిపోయాడు? ఆదివారము ఉదయమును 7 గంటలకు చనిపోయాడు. ప్రార్థన ఎన్ని గంటలకు అయ్యానంటే 10 గంటలకి. ఈ విషయము వాస్తవానికి మనమైతే ఏం చేసేవాళ్ళము, వెంటనే అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు మా అబ్బాయి చనిపోయాడు కనుక మీరు ఏం చేస్తారంటే చర్చి మూసేయండి, ఈరోజు బంద్ చేసేయండి ఈరోజు అని చెప్తారు. ఇది 100% వాస్తవమైన మాట. మన పల్లెటూరులో మీరు వెళ్తే ఎవరైనా చచ్చిపోయాడు కూడా చచ్చేటాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారనే యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మృతులను చెప్పాలమ్మా, అది మృతులను పాతి పెట్టుకుంటారు, మీరు వచ్చి నన్ను వెంబడించనని చెప్పాడు ప్రభు. ఎలాంటి బ్యాచ్ ఉంటారు ఆయనకు ముందే తెలుసు ఆయనకి, ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. అయితే ఈ తల్లి ఆ కుమారుడు చనిపోతే నా వల్ల లేదా నా కుమారుడు వల్ల ఈరోజు ఆదివారం పొరపాటున ఆగిపోకూడదని ఆమె ఏం చేయండి తెలుసా, నెమ్మదిగా ఒక దుప్పట తన మీద వేసి పడుకోబెట్టి మందిరానికి వచ్చింది. అసలు ఆ తల్లికి 2 చేతుల దండం పెట్టినా సరిపోదు నాకు తెలిసి. అలా వచ్చిన తర్వాత
చర్చ అంతా అయిపోయింది, అందరితో ఆనందిస్తూ పాటలు పడుతుంది, ఆనందిస్తూ ఆరాధన చేస్తుంది, చక్కగా వాక్యం వింటుంది. అంత అయిపోయిన తర్వాత చివరిలో ఆమె ఎక్కెక్కి ఏడుస్తూ ప్రారంభించింది. దైవజనునికి డౌట్ వచ్చింది, ఏందమ్మా ఇంతగా ఏడుస్తుంది అన్నట్టుగా. చర్చ అంతా అయిపోయిన తర్వాత ఆమెను పిలిచి అడిగాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అయ్యా ఉదయకాలంలో మా అబ్బాయి చనిపోయాడయ్యా. మరి చనిపోతే ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు అంటే, అయ్యా నా వల్ల పునరుద్ధానపు దినము పొరపాటున ఆగకూడదు, నా వల్ల చర్చి మూత వేయబడకూడదు, నా వల్ల మీరెవ్వరూ డిస్టర్బెన్స్ అవ్వకూడదయ్యా, అందుకే నేను చెప్పలేదయ్యా. అయితే ఇప్పుడు చర్చ అయిపోయిన తర్వాత వచ్చి కార్యక్రమం చేయండి అయ్యా అని ఆ తల్లి అంటే, ఆ దైవజనుడు నిజంగా ఆ తల్లికి దండం పెట్టాడంట. నీలాంటి విశ్వాసి ఒక్కరున్నా చాలమ్మా, పరలోకమే సంతోషిస్తుంది. వెంటనే ఆ దైవజనుడా మీ అబ్బాయిని చర్చికి తీసుకురామని చెప్పారట. తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ సేవకుడితో పాటు 4 సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు చుట్టూతో నిలబడి, మోకాళ్ళ మీద నిలబడి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు. సజీవమైన సాక్ష్యం ఇది, కట్టుకథ కాదు ఇది. అంటే నేనేమంటే చేస్తే భక్తి, ఇలాంటి భక్తి చేయాలి మనం. భక్తిలో మనము మండోలం అయిపోవాలి. అప్పుడు మొండు దెయ్యాలు ఏది కూడా నీ యొద్దకు రానే రావో. అయితే సమయమును జ్ఞానంతో ఖర్చు పెట్టేవారుగా మనం ఉండాలి. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. అంటే సమయమును మనం సద్వినియోగం, ఆదివారం వచ్చిందంటే సద్వినియోగం చేసుకోండి, శుక్రవారం వచ్చిందంటే సద్వినియోగం చేసుకోండి, ఉపవాస కుడుకులు వస్తుందంటే సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకుంటామంటే అయ్యే. అయితే మీరు ఎంత దేవుళ్ళు గడిపారో అదంతా కూడా జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఇక్కడ మీకు ఒక మాట నేను చెప్పాలి. కాలమును ఎరిగేవారు 4 ఉన్నారు. కాలమును ఎరిగేవారు 4 ఉన్నారు. వీరు ఎక్కడుంటారు, ఎలాగుంటారు నన్ను అడగొద్దు, నేను బైబిల్లో చూపిస్తాను మీకు. కాలం ఎరిగిన వారు 4 ఉంటారు. మొట్టమొదటిగా తండ్రి అనే దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన సత్శరీరిగా ఉన్నప్పుడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుని విషయంలో పలుమార్లు చెప్తూ ఉండేవాడు. శిష్యులు ఒకరోజు అడిగారు, అయ్యా నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు కదా, మరి తిరిగి ఎప్పుడు వస్తావు, నీ సమయం ఎప్పుడు, ఆ సమయం ఎలాగుంటుంది అని అడిగితే ప్రభులు వారు ఏమన్నారంటే అది నా ఆధీనంలో లేదు. ఎవరి ఆధీనంలో ఉంది? తండ్రి ఆధీనంలో ఉంది అంటూ ఒక్క క్లూ ఇచ్చాడు వాళ్ళకి. ఏమన్నాడంటే, అయ్యా మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి నాకు తెలిసింది చెప్తా అని చెప్తూ ఏమన్నాడంటే, అయ్యా నా రాకడ అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ యుద్ధాలు, నోవా దినాల వల్లే లేదా లోతు దినాల వల్లే ఉంటాయ్యా, ఇది మాత్రం చెప్పగలనని చెప్పాడు. అంతేగాని నేను తిరిగి ఎప్పుడు వస్తున్న సమయం ఎప్పుడు నాకు తెలియదని చెప్పు. ఇది తండ్రి అనే దేవునికి మాత్రమే తెలుసు. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? రెండో వ్యక్తి శత్రువైన సాతాను. వాడికి బాగా తెలుసు. ఆ మాట చదువుతారు మీరు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. అది ఆ మాట అండర్లైన్ చేసుకుంటే, అపవాదైన సాతాను సమయము తానుకు సమయం కొంచెమేనని ఎరిగి చూసారా? ఆ మాట దయచేసి అవకాశం ఉండి అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఎవరంటే శత్రువైన సాతాను. పేతురైతే ఏమని రాస్తారో తెలుసా? వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని
రోజు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడట. అంటే వాడికి విశ్రాంతి లేదా? వాడికి సెలవు లేదా? మనకుంటే సెలవు, వాడికి సెలవు ఉండదు. ఎందుకంటే వాడి టార్గెట్ ఏంటంటే ఎంతమందిని నరకానికి తీసుకువెళ్ళాలని చెప్పాలి. ఎంతమంది నరకానికి తీసుకువెళ్ళాలని టార్గెట్ వాడిది. ప్రభు టార్గెట్ ఏంటి? ఎంతమందిని పరలోకానికి తీసుకువెళ్ళాలని ఆయన టార్గెట్. వీళ్ళిద్దరి మధ్యలో మనం ఉన్నాం ఇప్పుడు. వాడు చూడండి, నా సమయం చాలా తక్కువ. ఎందుకంటే సమయం చాలా తక్కువ అని ఎందుకన్నాడంటే, వాడు యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యాకాశానికి వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడు సాతాను గడ పని చెప్తాడు దేవుడు. వీడిని ఏం చేస్తాడో తెలుసా? తీసుకెళ్ళి నరకంలో ఒక మూలగా పడేస్తాడు. వీడిని ఇంకెవరిని మోసం చేయడానికి అవకాశం ఉండదు. ఇది ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే, ధనవంతుడి విషయం మీరు చదివితే అర్థమవుతుంది. ధనవంతుడు ఒక్కసారి నరకానికి వెళ్ళిపోయాడు, తర్వాత పైకి రావడానికి పొరపాటున అవకాశం లేదు. అయితే సాతాను గారి ఆలోచన ఏంటంటే, నా సమయం చాలా తక్కువ కదా, ఈ తక్కువలో నాకు ఒక టార్గెట్ ఉంది. ఏంటి ఆ టార్గెట్? మనకు కూడా కంపెనీల్లో డ్యూటీలు చేసిన వాళ్ళు చెప్తారు టార్గెట్ ఉంది నీకని. లేకుంటే బ్యాంకుల్లో పని చేసిన వాళ్ళకి చెప్తారు మీకు ఇంత టార్గెట్ ఉంది చేయాలని. ఆ టార్గెట్ ఏంటి? సాతాను టార్గెట్ ఏంటంటే మనల్ని ఎంతమందిని నరకానికి తీసుకెళ్ళాలని టార్గెట్ ఆడిది. వాడు అనుచరులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు మన ఇంటికి వచ్చి మన ఆదివారం చర్చికి రాకుండా చేసేది ఎవరంటే వాళ్ళే. సాతాను గారి టార్గెట్ ఏంటంటే వాడు అనుచరులు అందరినీ పంపించి మనల్ని పడగొట్టి మనల్ని నరకానికి తీసుకువెళ్ళాలని వాడి ప్రయత్నం వాడిది. అందుకనే ప్రభు రాకడ ఎప్పుడు, ఏ సమయంలో రాబోతుంది అని అన్ని విషయాలు వాడికి తెలిసిన వాడిగా ఉన్నాడు. ఇది ఇద్దరు విషయాలు చెప్పాను. మూడో వ్యక్తి విషయం కూడా చెప్తాను. మూడో వ్యక్తి ఎవరైనా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. మూడో వ్యక్తి ఎవరంటే చీమ. చీమకు సమయము తెలుసు. అరే చీమకు సమయం ఎలా తెలుసు మీకు తెలుసా? మనకంటే పక్షులకు, జంతువులకు, చీమలకి ప్రభు రాకడ గురించి తెలుసు. ఆ మాట మీరు చదువుతారా? సామెతల గ్రంథం 6:8 చదవండి. వేసవకాలమందు ఆహారమును సిద్ధపరచుకునను. చాలమ్మా. ఇక్కడ అంటే ఇవి ఏమి ఎరిగి ఉన్నాయి, ఏ జ్ఞానం కలిగి ఉన్నాయి ఇవి? అది అంటే వర్షాకాలం రాబోతుంది, అప్పుడు మనం ఏ పని చేయడానికి కుదరదు, ఆహారం కూర్చుకోవడానికి కుదరదు. కనుక ఇదిగో మన వేసవకాలమే. అంటే వేసవకాలం అంటే దేవుని సమయముగా అవి భావించి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. చిన్న చీమ గురించి మీకు చెప్తాను వర్తమానం నేను. అయితే చిన్న క్లూ ఇస్తాను మీకు. చీమ ఎంతకాలం బ్రతుకుతుందో తెలుసా మీకు? చీమ ఎంతకాలం బ్రతుకుతుంది అంటే కేవలం 2 నెలలు బ్రతుకుతుంది. కేవలం 60 రోజులు బ్రతికే ఈ చీమ ఎప్పుడు బద్దకించడం కానీ, సోమర్తనంగా ఉండటం కానీ, నిద్రపోవటం కానీ పొరపాటున చేయదు. అది 60 రోజులు బ్రతికే తన జీవితంలో అద్భుతంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇది మూడో వ్యక్తి. నాలుగో వ్యక్తి ఎవరయ్యానంటే ఆత్మీయ జ్ఞానం కలిగిన వారు. లోక జ్ఞానం కాదు సుమి, ఆత్మీయ జ్ఞానం. ఎప్పుడు దేవుడితోనే ఉంటారు చూసారా, ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటారు చూసారా, ఎప్పుడు వాక్యం చదువుతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడు వస్తానా ఏంటి అవన్నీ చూపిస్తాడు. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తే, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత, పుట్టిన తర్వాత ఆయన సున్నతి చేయించడానికి దేవాలయానికి తీసుకొచ్చారు. దేవాలయానికి తీసుకొస్తే అక్కడ సిమ్యోను అనే ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఆయన చూసిన వెంటనే ఆయన జీవితం ధన్యమైపోయినట్లుగా భావించి అంటాడు, అయ్యా ఈ కాలం గురించి నేను చూస్తున్నాను, ఈ సమయం గురించి నేను చూస్తున్నాను, ఇంకా నేను నిన్ను చూశాను కదా, నేను చనిపోతాను ఇంకా అని అంటూ ఉంటాడు. ఇది లోక సువార్తలో ఉంటుంది మాటలన్నీ. నాదా ఇప్పుడు నీ మాట చెప్పున
అది చాలు చాలు చాలు. అంటే ఉదాహరణకి మీకు అర్థం కావడానికి మాట చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారిని చూశాడు. ఆ సిమియోన్ అనే వ్యక్తి తన జీవితం ధన్యమైపోయిందని, ఇంకా నేను చనిపోతానయ్యా అని చెప్పాడు. అదే చర్చిలో ఒక తల్లి ఉందండి. ఆ తల్లి చూసింది యేసు ప్రభు వారిని. ఆ తల్లి పేరు ఏం పేరు చెప్పండి? హన్నా. హన్నా అనే ఈ తల్లి మందిరంకి వెళ్ళిన కానించి దరిదాపుగా 70 సంవత్సరాలు మందిరంలో గడిపింది ఆమె. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఇలాంటి వారికి ప్రభు రాకడ గురించి కానీ ప్రభు సమయం గురించి కానీ తెలిసివారుగా ఉంటారని ఈ విషయం గురించి మీకు అర్థమయ్యే రీతిగా చెప్తూ ఉన్నాను. అప్పుడప్పుడు చర్చకు వచ్చిన వాళ్ళకి తెలియదు ఇవి. పండగలకే పబ్బాలకు వచ్చిన వాళ్ళకు ప్రభు రాకడ గురించి తెలియదు. వాక్యం ఎప్పుడు తీయని వాడికి అసలే తెలీదు. ప్రార్థన చేయ వాళ్ళకి అసలుగా తెలియదు. ఇది ఎవరికి తెలుస్తుందా అని అంటే, మీలో చాలామంది ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు బాగా జ్ఞానం ఉన్నట్టుంది, ఆ రాకడ గురించి ఆయనకే తెలుస్తుంది అనుకుంటా, అయ్యా ఎలాగుంటుంది రాకడ చెప్పంటారయ్యా అని అంటారు చాలామంది. అది మీ వెర్రితనం, పిచ్చితనం. దేవుడు మీకు కూడా బయలుపరుస్తాడు. ఎప్పుడు? దేవునితో మనం గడుపుతూ ఉన్నప్పుడు, దేవుని మనం అడుగుతున్నప్పుడు. మెట్టుకి ఇక్కడ సమయము గురించి మాట్లాడుతున్నాం కదా, అక్కడ అంటాడు మళ్ళీ, దినములు చెడ్డవి కనుక మీ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. మనము సద్వినియోగం చేసుకునేవారుగా ఉండాలి. సమయాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారుగా ఉండాలి. వారానికి ఎన్ని దినాలు? 7 దినాలు కదా. ఈ 7 దినాల్లో ప్రభు సన్నిధిలో గడిపే దినాలు ఎన్ని? 2 అంటున్నారు కొంతమంది ఎన్ని అంటారు? అది జీవనోపాలు ప్రతిరోజు గడపాలంటున్నాడు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అందాం మనం? ప్రతి దినము గడిపేవారుగా మనం ముందుముగాక. అందుకని ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి వెళుతూ ఉన్నప్పుడు ప్రభులు వారు వరకు పరలోకం నుంచి మన్నాను కురిపించాడు. మన్నా అంటే ఇదేమిటి అని అర్థం. ఇదేమిటి అని అర్థం. ఈ మన్నా చాలా అద్భుతంగా ఉంటుంది రుచిగా. వాస్తవానికి ఆ మన్నా ఎవరు తింటారో తెలుసా? దేవదూతలు భుజించే ఆహారాన్ని మన పితరులకు దేవుడు పెట్టాడు. పెడుతున్నప్పుడు ఒకసారి కొమ్మలంచలా, ఏ నాటి బత్తం ఆ నాటికి అన్నట్టుగా ఏ రోజుకి ఆ రోజు మన్నాను కురిపించేవాడు. వీళ్ళ గుడారాల నుంచి వెళ్ళి వేరుకుని తింటూ ఉండేవారు. అంటే ప్రతి దినము మనము వాక్యాన్ని ధ్యానించాలని మాటకున్న అర్థం. ప్రతి దినము ప్రార్థన చేసుకోవాలని మాటకున్న అర్థం. ప్రతి దినం దేవుని సన్నిధిలో గడపాలని మాటకున్న అర్థం. అది సమయమును సద్వినియోగం చేసుకోవడం అంటే అది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక ఆదివారం రావడానికే చెప్పాలి ఇబ్బంది పడుతూ ఉంటాం. లేదు, సమయాన్ని మనము ఇక్కడి నుంచైనా పోయిందేమీ లేదు. మీరు అయ్యో సమయం ఎంత ఖర్చు పెట్టేశాం కదా, ఇప్పుడు మాకు ఏదైనా ఉరిశిక్ష పడిపోద్దా, లేదా మాకు నరకం వచ్చేద్దా, మీరేం బాధపడద్దు. ఇక్కడ నుండి అయినా మీరు చేయండి, ఇబ్బంది ఏం లేదు. మారు మనసు పొందుడి అంటే మారు మనసు ఇప్పుడు పొందినా పర్లేదు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏది చేయాలనుకున్నా ప్రాముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఏది చేయాలనుకున్నా ఈ ప్రాణం ఉన్నంత వరకే. ఏది చేయాలన్నా ఈ ప్రాణం ఉన్నంత వరకే, ఈ సమయము ఉన్నంత వరకే. ఇది వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను, సాకులు ఏమి కూడా నడదు. ఎక్కడ నడుతుందా? ఈ ధనవంతుడు అదే చెప్పాడు, అయ్యా ఈ నరకంలోకి వచ్చిన చాలా యాతన పడుతున్నాను అయ్యా, నాకు ఎలాంటి సంగతి నాకు తెలియదు. నిజంగా ఇలాగ తెలుసుంటే నేను ధనాన్ని అందరికీ ఖర్చు పెట్టేసేవాడిని. అయితే అయ్యా నా సహోదరులు భూమి మీద ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం చెప్తానయ్యానంటే అబ్రహాం ఏమన్నాడు? అక్కడ చెప్పడానికి ఏలియా ఉన్నాడు, మోషే ఉన్నాడు. ఇంకా మీకు వెళ్ళడానికి అవకాశం లేదు, ఇంకా సమయం లేదు నీకు, ఇంకా తీర్పులో ఉన్నావు నువ్వు అని అక్కడ అబ్రహాము చెప్పకనే చెప్తూ ఉన్నాడు. కనుక సమయమును మనము సద్వినియోగం చేసుకునేవారుగా ఉందుముగా. ఇక్కడ నుండైనా ప్రతి దినాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. రెండో మాట చదువుదాం. అబ్బా, రెండోది ఏమంటాడు తెలుసా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండుటకు మనం ఏమేమి ఉండాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంట. మళ్ళీ ఇది కూడాను, ఇది ఏది జాగ్రత్తగా చూసుకోవడానికి ఏదన్నా
చెప్పండి, జాగ్రత్తగా దేన్ని అంటారు మనం? చెప్పాలమ్మా, జాగ్రత్తని దేన్ని అంటాము? మీకు తెలిసి అన్నీ మీరు దొంగలు చెప్తలేదు. రైట్. ఎక్కడైనా అంటే అందరూ చెప్పమని ఈ మాట ఎవరు చెప్తాం తెలుసా? మనం బాగా ప్రేమించిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రమే ఈ విషయాలు చెప్తాం. అవునంటారా కాదంటారా? మన ఇంటికి మన అత్తమ్మ వచ్చింది నాకు చెప్తావు ఈ విషయం. అదే మన ఇంటికి అమ్మ వచ్చిందని చెప్తాం. మన ఇంటికి మామయ్య ఇచ్చాడని చెప్తామా? చెప్పం. మన నాన్న వస్తే చెప్తాం. మీరు అవునన్నా కాదని ఇది వాస్తవం. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను, ఉదాహరణకు పోలుస్తున్నాను. మీలో అలాంటి వాళ్ళు లేరనుకోండి, ఉదాహరణకు పోలుస్తున్నాను. మనం బాగా ప్రేమించడం అంటాము, అమ్మ నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళమ్మా, ట్రైన్ వస్తుంది, చాలా జాగ్రత్తగా ఎక్కాలి, చాలా జాగ్రత్తగా దిగాలి అని చెప్తూ ఉంటాం మనం, ఎవరిని మనం బాగా ప్రేమించేటోళ్ళు అయితే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మీ సమయం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. మళ్ళీ ఎలాగంటున్నాడు, పై మాటలు ఏమన్నాడు ఇందాక, అజ్ఞానుల వలె కాక. అజ్ఞానులు అంటే ఎవరు, జ్ఞానులు అంటే ఎవరు? ఇక్కడ అజ్ఞానులు ఎవరు, జ్ఞానులు ఎవరు? జ్ఞానం లేనివాడే అజ్ఞాని. దేవుని సమయాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోలేనివాడే అజ్ఞాని. అజ్ఞాని అంటే ఒక మాటలో చెప్పాలంటే గుడ్డివాడు అని అర్థం. రైట్. తర్వాత మాట కూడా చదువునాన్న. చాలా ఇక్కడ ఈ మాట కూడా మీరు పట్టుకోండి. మద్యముతో మత్తులై ఉండకూడదు. మత్తుతో ఉన్నవాడు సమయాన్ని గుర్తుపడతాడా? మీరు చెప్పండి, సమయం గుర్తుపెడతారా? మనకు బాగా మత్తెక్కి చేయండి చెప్పండి. అంటే మీరు అడగొచ్చు, అన్న మేమే తాగుతామన్నా, ఏంది ఇది మీరు ఇలా అడుగుతున్నారు అనుకోవచ్చు మీరు. వస్తాం, మాట్లాడుకుందాం. ఇప్పుడు బాగా మత్తెక్కిచ్చేది ఏంటి? మద్యం. ఓకేనా? ఇది ఒకటే మనకు తెలుసు. కానీ నేనేమంటానంటే దానికంటే ప్రమాదకరమైన కొన్ని ఉన్నాయి. దానికంటే ప్రమాదకరమైన ఏంటి తెలుసా? తిండి. బాగా తిన్న తర్వాత వాడికి మత్తు వచ్చేస్తుంది. పొరపాటున ప్రార్థన చేసుకోడాడు. రాత్రి అనుకుంటాడు, అయ్యా ఈరోజు వాక్యం విన్నాను కాబట్టి నేను రేపు నుంచి 4 గంటలకు లేచిపోతాను అయ్యా అని అంటాడు. ఫుల్ కొట్టేస్తాడు. ఎందుకంటే ఈ రోజు ఆదివారం కదా, ఏదోటి మీరు చేసుకునే వచ్చి ఉంటారు. అందుకని 12 గంటలకు వస్తున్నారు మీరు. ఈ చేసుకున్నది ఏం చేస్తారంటే ఉదయానికి సాయంకాలానికి, సాయంకాలం ఫుల్గా కొట్టేసి పొద్దున్న మటు లేద్దామంటే ఎక్కడ లేస్తారు? ఆడు అంటాడు, ఎవరో మన మామ ఉన్నాడు కదా, కూతురా పొడుకమ్మా, లేస్తే పొడుక అని అంటాడు. ఒకటి తిండి వల్ల మత్తు, 2 మద్యం వల్ల మత్తు, 3 నిద్ర వల్ల మత్తు. నిద్ర మత్తు బాగా ఉంటుంది. తర్వాత కులం అనే మత్తు కూడా ఉంది ఇందులో, మతం అనే మత్తు ఉంది ఇందులో, విగ్రహారాధన అనే మత్తు ఉంది ఇందులో, ధనం అనే మత్తు ఉంది ఇందులో. ఎన్ని మత్తులు చెప్పాను మీకు? మళ్ళీ చెప్పండి, పర్లేదు, ఇంకోసారి చెప్పుకుందాం. 1 తిండి అనే మత్తు, 2 నిద్ర అనే మత్తు, 3 మద్యం అనే మత్తు, 4 కులం అనే మత్తు, 5 మతం అనే మత్తు, 6 ధనం అనే మత్తు. ఇన్ని మత్తులు మనకుంటే ఏం లెగిస్తామో, ఏం ఆరాధన చేస్తాం, ఏం చర్చకొస్తాం? అందుకనే చాలా లిమిట్గా తింటాం మనం నేర్చుకోవాలి. లిమిట్గా ఉంటాం నేర్చుకోవాలి. మితంగా తిన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? తొందరగా లెగిస్తాడు. అందుకనే రాత్రులు చాలా తక్కువ తినండి, పొద్దున్న త్వరగా లేవండి. రైట్. ఇక్కడ ఈ విషయాలన్నీ చూస్తే మత్తులై ఉండొద్దు, అందులో దుర్వ్యాపారము కలదు. దాని తర్వాత అయితే
ఆమేన్, ఆమేన్. ఇక్కడ సంఘానికి ఏం హెచ్చరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకో. అంటే పాటలతో ఏమి హెచ్చరించుకుంటాం మనము? అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? మీరు ఎప్పుడైనా ఒక సిస్టర్ మరొక సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు, లేదా ఒక అక్క మరొక అక్క ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక తమ్ముడు మరొక తమ్ముడు ఇంటికి వెళ్ళినప్పుడు, ఒక అన్న మరొక అన్న ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? సర్వసాధారణంగా అన్న ఇప్పుడు తొందర అన్న తొందరరా అని కాలు చేతులు కడుక్కొని మన శుభ్రం ప్లేట్ నిందా వాడికి భోజనం పెడతా, తినేస్తాం. తిన్న తర్వాత ఏం చేస్తాం మనము? నెక్స్ట్ ఏం చేస్తారు? తిన్న తర్వాత ఏం చేయరా? అప్పుడే పడుకోవడం ఎందుకు? ఏం చేస్తారు? పాటలు పాడుకుంటారా? అది మాట్లాడుకుంటారు. అన్న ఈరోజు ఏం జరిగింది, ఈరోజు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, మీ ఇంటి పక్క వాళ్ళ గురించి, ఈ ఇంటి పక్క వాళ్ళ గురించి, ఇవన్నీ ముసలమ్మ ముచ్చట్లు అన్నీ చెప్పుకున్న తర్వాత అలసిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, అన్నయ్య ఇప్పుడే కదా అలసిపోయి ఈరోజు చర్చికి వెళ్ళి వచ్చా కదా, కాసేపు పడుకో. ఇదే కదా మనం చేసేది. నిజం చెప్పండి, అవునంటారా కాదంటారా? కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడు తెలుసా? సంఘస్థులకి, మీరు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు, ఒకరింటికి ఒకరు వెళ్ళినప్పుడు మీరు ఏం చేసుకోవాలి తెలుసా? హెచ్చరించుకోండి, బుద్ధి చెప్పుకోండి, సరి చేసుకోండి. మీలో లోపాలు ఏమైనా ఉన్నాయంటే ఒకరిని ఒకరు ఎత్తిపట్టి చూపించుకోవాలంటాడు. అంత మాత్రమే కాదు, మీరు కలిసినప్పుడు మీ ఇద్దరు కలిసి పాటలు పాడుకోవాలి, మీ ఇద్దరు కలిసి ఆరాధన చేసుకోవాలి, మీ ఇద్దరు కలిసి వాక్యం కాసేపు ధ్యానించాలి. ఇలా చేస్తే మీరు దినములను చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారని, దేవునికి మహిమార్థమే మీరు జీవిస్తున్నారని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే ఎంఐఎం గ్రామంలోకి ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు అప్పుడే చనిపోయారు, పునరుద్ధరణై లేచాడు. లేచి ఎక్కడికి వెళ్ళాడు? ఎంఐఎం గ్రామంలోకి వెళ్తూ ఉన్నాడు. వీళ్ళతో పాటు ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అసలు ఏం మాట్లాడుకుంటున్నారా అని ప్రభులు వారు వెనకాల వెళ్ళాడు. వెళ్ళి గమనిస్తూ ఉన్నాడు ఆయన, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు చెప్పండి మీరు? చూసారా, ఆమె చెప్పింది. అంటే మీరు ఎవరు బైబిల్ చదవలేదా? ఏం మాట్లాడుకున్నారమ్మ వాళ్ళు? అది ప్రభుని గురించే మాట్లాడుకున్నారు వాళ్ళు. అయ్యా, యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త కాదు, ఆయన నిజదేవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన వల్ల మాకందరికి రక్షణ విమోచన కలిగి ఉన్నదని ఈ విషయాలన్నీ సంబోధించుకుంటూ ఉంటే, అలాంటి మంచి వ్యక్తిని సిలువేశారయ్యా అని వాళ్ళు బాధపడుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే, ఆ విషయాలన్నీ ప్రభు విని వారితో పాటు ముందు నడుచుకుంటూ వెళ్ళాడు. ఇంకొక ఇద్దరు మాట్లాడుకోవటం కూడా దేవుడు విన్నాడు. వారు ఎవరు తెలుసా? పోయిన శుక్రవారం అనుకుంటా పాస్టర్ గారు చెప్పారు. పోయిన శుక్రవారం పై శుక్రవారం నాకు తెలియదు, కానీ ఆ విషయం ఏంటంటే, తమ్ముడు గురించి అక్క అన్న మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకున్నారు? మోషే చేతనే పలికించిన, మోషేనే నాయకుడా, మోషేనే గొప్ప ఇదా, ఆయనలో గొప్పతనం ఏంటి, మాలో ఉన్నది లేకపోవడం ఏంటి అన్నట్టుగా మాట్లాడుకున్నారు. అప్పుడు వెంటనే దేవుడు ఉగ్రత మిరియమ్మ మీదకి వచ్చి కుష్టి వచ్చేసింది. పొరపాటున మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు సేవకుల గురించి కానీ విశ్వాసుల గురించి కానీ చెడుగా మనం మాట్లాడుకోకూడదు. ఒకవేళ మాట్లాడావా, ఇలాంటి గతే మనకు పడుతుందని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అయితే సమయం చాలా సద్వినియోగం చేసుకునేవారిగా మనం ఉండాలి. అంటే ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి. ఇది ఓన్లీ సేవకుడి మాత్రం అవసరం లేదు. ఆత్మ సంబంధం మీలో అక్క వచ్చారు కలుసుకున్నారనుకో, అక్క కాసేపు ప్రార్థన చేద్దాం. దేని గురించి చేద్దామమ్మా? మన పరిచర్య గురించి. ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి చేద్దాం. మన మందిరం గురించి చేద్దాం, మన విశ్వాసాల గురించి చేద్దాం అని మీరు కలుసుకుని ప్రార్థన చేశారనుకో, మీరు ఎక్కడైతే ఒక స్థలంలో అద్భుతంగా రాయబడిన మాట అని తెలిసి నాకు ఇష్టమైన మాట అది, వారు కూడి ఉన్న స్థలము కంపించనని ఉంటుంది. అక్కడ ఎవరు కూడి ఉన్న స్థలము? ఇద్దరు పరిశుద్ధులు కూడుకుని ప్రార్థన చేస్తే ఆ స్థలం ఏమైతే తెలుసా? దేవుని మహిమతో నింపబడుతుంది. ఆ స్థలం అంతా కూడా కంపించి వేయబడుతుంది. అంతే. మీరు ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు లోకంలో ఉన్న సల్లు కౌరులు మాట్లాడుకోవద్దు, కానీ
దేవుని గురించి మాట్లాడండి, ఒకరిని ఒకరు హెచ్చరించుకోండి, ఒకరిని ఒకరు బుద్ధి చెప్పించుకోండి, ఒకరిని ఒకరు సరి చేసుకోండి. ఒకరి లోపాలు ఒకరు ఏదైనా ఉంటే సరి చేసుకునేవారుగా మనం ముందుగాక. తర్వాత రెండోదిగా మనం చూస్తే కీర్తనలకు రాసిన పత్రిక 90:12. ఈయన చూడు ఎంత అద్భుతంగా రాశాడు ఇక్కడ. కీర్తనలు 90:12. మాకు జ్ఞాన హృదయము కలిగినట్లు చేయము. చాలమ్మా, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు ప్రార్థన చేసినప్పుడు? చూడండి, ఇక్కడ ఈ కీర్తన రాసింది ఎవరనంటే మోషే రాశాడు. ఈ కీర్తన ఎవరు రాశారు? మోషే రాశాడు. మోషే అంటాడు, అయ్యా నాకు జ్ఞాన హృదయము. అంటే ఈ కీర్తన రాసేటప్పుడు మోషే ఏ స్థితిలో ఉన్నాడు అని అర్థమా? కాదు. మోషే అప్పటికి కొన్ని లక్షల మందిని విడిపించి నడిపించి కానానికి తీసుకువెళ్ళే గొప్ప స్థితిమంతుడు. అంత మాత్రమే కాదు, సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు. ఆయన ఎందుకు ఈ మాటలు రాశాడు? ఆయన జ్ఞానం లేనివాడా? మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. మోషే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినవాడు, మన్నాను కురిపించినవాడు, బండలోంచి నీళ్ళు తెప్పించినవాడు, పరమందు నుంచి ఆకాశం నుంచి పూరెలు రప్పించినవాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ఈ వ్యక్తి కీర్తనలో అంటే వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తను మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అయ్యా మళ్ళా చదవమ్మ మాట ఏమంటున్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించాలి. ఇది మనం చేయవలసిన ప్రార్థన. ఇది పూర్తిగా మనం మర్చిపోయాం. మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇదే లిస్ట్ చెప్తూ ఉంటాం. నేను అప్పుడప్పుడు చెప్తాను తెలుసా, మన కాంటోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కిరాణా సరుకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాం మనము? ఒక పట్టి తీసుకెళ్తాం, చిట్టి అంటారు దాన్ని. అది తీసుకెళ్ళి వాడికి ఇవ్వగానే వాడు కట్టేసి మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. మనం కూడా ఎప్పుడు చూసిన ఇదే పట్టి. ఏం పట్టి అది? నన్ను దీవించండి, నా పిల్లల్ని దీవించండి, మా ఆయనకి ఉద్యోగం ఇవ్వండి, మాకు పెళ్ళిళ్ళు చేయండి, ఇదే పరిస్థితి. కానీ మోషే జ్ఞానం చూడండి, మన జ్ఞానం చూడండి. మోషే అంటాడు, అయ్యా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము. అది మనం చేయవలసిన ప్రార్థన. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే నన్ను అడుగు, నేను ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నాడా లేదా? మనలో ఎవరికైనా జ్ఞానం కొదువు ఉంటే అది మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. జ్ఞానవంతురాలు తన ఇంటిని అది. ఈ జ్ఞానం ఏ జ్ఞానం తెలుసా? ఇల్లు కట్టేదిగా ఉంటుంది. మన జ్ఞానం ఏంటి తెలుసా? ఇల్లును కూల్చేదిగా ఉంటాయి, కుటుంబాలు కూల్చేదిగా ఉంటుంది, సంఘాలు కూల్చేదిగా ఉంటుంది. కానీ ప్రభు ఇచ్చిన జ్ఞానం మనకుంటే నీ కుటుంబం కట్టబడుతుంది, అనేక మంది కుటుంబాలు కట్టేదిగా నీ జ్ఞానం ఉపయోగపడుతుందని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అందుకనే పైనుండి వచ్చే జ్ఞానం మనకుంటే పడిపోయిన దావీదు గుడారాన్ని దేవుడు కట్టినట్లుగా ఎంతోమంది జీవితాలు నీవు నేను కట్టడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. కట్టాలి. మన దేవుడు అందుకని ఎన్నుకున్నాడు. ఎంతోమంది నీ కళ్ళ ముందు, నీ ఉద్యోగ స్థలంలో, నీ ఇంటి దగ్గర, నీ బంధువులు, నీ రక్త సంబంధాలు అనేక మంది దావీదు గుడారంలా కూలిపోయిన వారు అనేక మంది ఉన్నారు. వారిని నీ జ్ఞానం చేత, నీ మాటల చేత వారిని కట్టేదిగా ఉండాలి. ఈ విషయంలో యోబును మనం 100% మెచ్చుకోవచ్చు. యోబు చూడండి, యోబు మాటల గురించి అంట అనేక మంది ఎదురు చూస్తూ ఉండేవారంట. కుంటివారికి కాలై ఉన్నాడంట ఆయన, గుడ్డివాడికి చూపునై ఉన్నాడంట. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి తెలుసా? గుడ్డివారిని ఆయన లేవనెత్తి నడిపిస్తూ ఉండేవాడట, కుంటివారిని నిలబెట్టి నడిపిస్తూ ఉండేవాడంట. దిక్కులేని వారికి చదువు మాట ఒకసారి. అనేకులకు ఏం నేర్పి ఉన్నాడంట? ఆయన బుద్ధి నేర్పేవాడుగా ఉన్నాడంట. ఆ మాటలు పట్టుకోండమ్మా మీరు, నిజంగా అద్భుతమైన మాట అవి. ఈ ఎవరైనా యోబు ఎవరు? యూజి దేశంలోనే బహు ఐశ్వర్యవంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ వ్యక్తి అంటాడు, ఈ వ్యక్తిని గురించి సాక్షాత్మ ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, యోబు చాలా నమ్మకస్తుడు,
అంత మాత్రమే కదా, యోబు అంటాడు అనేక మందికి బుద్ధి నేర్పిన వాడిగా ఉన్నాడంట. మరి మనం కూడా అనేక మందికి బుద్ధి నేర్పించేవారిగా ఉండాలని ఈ విషయాలన్నీ ప్రభు మీకు చెప్పండి. అది బుద్ధి లేని వారు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. వారికి నువ్వు బుద్ధి నేర్పించాలి. బుద్ధి లేకనే వాళ్ళ వృద్ధిలోనికి రాలేదు. తర్వాత ఏమంటాడు? బలహీనమైన చేతులను ఆయన బలపరిచేవాడు యోబు అని మాటలు. అది తొట్టిల్లో వారిని ఆదుకుని ఉండిన. చూసారా ఈ యొక్క యోబు పరిస్థితి చూసారా? మనం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవటమే కాదు, నీ కనబడిన వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి ఏం చేయాలి తెలుసా? వారికి నీవు ఆదరించేవారు, వారిని బలపరిచేవారు, లేవనెత్త. నీ ఒక్క మాట చాలండి, వారి బ్రతుకులను కడతాయి. అది ఎవరి మాట? నీ మాటగా నువ్వు ఎంచొద్దు, అది దేవుని మాటగా ఎంచు. అనేక మంది కుటుంబాలకు కట్టేదిగా నువ్వు ఉంటే దేవుడు నీ కుటుంబాన్ని కట్టునుగాక. ఇక్కడ ఈ అనుభవాలు, మనం జ్ఞానము మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే ప్రభువుని అడిగేవారుగా మనం ఉండాలి. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? జ్ఞానవంతుడైన మోషేని మాట అడుగుతున్నాడు, నాకు జ్ఞానం నేర్పించాయా, బుద్ధిని నేర్పించాయా అని. రెండో మాట చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37. నేను త్వరగా చెప్పేస్తాను చూడండి. హెబ్రీ 10:37. చాలా ఇంకా ఏమన్నా చూడండి, పౌలు ఏమన్నాడు మళ్ళీ చూడండి అక్కడ, ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది. చాలా కాలం ఇంకా బహు కొంచెముగా ఉంది. అంటే సమయం అయిపోయింది, ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఇంకా సమయం ఇంకా అయిపోయింది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను మీకు, సమయం ఇంకా బహు కొంచెముగానుంది. ఈ కొంచెంలోనే మనం ఏమాలంటే సిద్ధపడాలి. ఈ కొంచెం అని ఎందుకు మనకు ప్రభు బోధిస్తున్నాడు? ఈ కొంచెం సమయంలోనే నువ్వెంత సిద్ధపడాలో అంతగా నువ్వు సిద్ధపడు. ఎంతగా నువ్వు ప్రభువుని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపరచుకుంటావో సిద్ధపరచుకోని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాలం కొంచెముగా ఉంది, ఇంకా కొంచెముగా ఉంది. ఇంకా ఈ సమయాన్ని సద్వినియోగంగా చేసుకుని, ఇంకా నువ్వు మారు మనసు పొందలేదా, మారు మనసు పొందు. ఇంకా రక్షణ పొందలేదా, రక్షణ పొందు. ఇంకా వాక్యం పట్ల అవగాహన లేదా, వాక్యం నేర్చుకో. ప్రార్థన రాదా, ప్రార్థన నేర్చుకో. ఇంకా ఆత్మ సంబంధం ఏదైతే నీకు కలిగి లేవో అవన్నీ కలిగి ఉండేట్టుగా నువ్వు ప్రయత్నం చేయాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. మరి విశేషంగా ఆత్మ లేకపోతే మీకు ఆత్మను అడగండి. ఆత్మ లేనివాడు కనుక పరిశుద్ధాత్మను మనం అడిగి ఈ కొంచెం కాలంలోనే, కొంచెం సమయంలోనే మనం ఆ రీతిగా సిద్ధపడదుముగాక. తర్వాత మన పేతురుగా 2 పేతురు 3:3. చాలు. తర్వాత 2 పేతురు 3:8 కూడా చదవమ్మా. అది ఆ మాట గురించి చదివించాను మీకు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు అది చాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఏ విషయాల్లో మాట్లాడుతున్నారంటే, ఇక్కడ వాస్తవానికి పేతురు సంఘంలో ఉన్న వాళ్ళ గురించి కొంతమంది వితండవాదులు ఉన్నారు. అందులో వాళ్ళు అంటారు, అయ్యా ఎప్పటి నుంచో రాకడ వచ్చేస్తుంది అని అంటున్నారు. ఎప్పుడు వస్తుందా రాకడ? మీరు చెప్పేదాన్ని అబద్ధాలు. సృష్టి ప్రారంభం ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏది ప్రభు రాకడ, ఏది ప్రభు ఎప్పుడు వస్తాడు అని అంటూ వారు ఎవరిని అపహసిస్తున్నారంటే, భక్తి గల వారిని, నీతిగా బ్రతికే వారిని, యథార్థంగా బ్రతికే వారిని, దేవుడి కొరకు ప్రాకులాడే వారిని వారు ఏం చేస్తారో తెలుసా? ఎటకారం చేస్తున్నారు. మన భాషలో చెప్పాలంటే వారు గేల్ చేస్తున్నారు, వారు అపహసిస్తూ ఉన్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా పేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ఓ మూర్ఖ తరము వారులారా,
పేతురు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? దేవుడు పేతురు చెప్తూ ఉన్నాడు, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మీలో ఎవ్వరూ నశించిపోకుండా ఉండడానికి, ఈ చిన్న ఊర్లో ఎవరు ఒక్కరు కూడా నశించిపోకుండా ఉండాలని ప్రభు ఆలస్యం చేస్తున్నాడే కానీ ఆయన రాకడ ఆలస్యం చేయడానికి ప్రధానమైన కారణం ఇదే. ఆయన రావాలంటే రెప్పపాటు కాలం చాలని వాక్యమే చెప్తుంది. నీ రెప్పలు ఇలా కొట్టి లోపల ప్రభు వచ్చేస్తాడు. దొంగ ఎలాగొస్తాడో ప్రభు కూడా అలాగొస్తాడు. చాలామంది మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు, చాలామంది జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, చాలామంది నామకద్దంగా క్రైస్తవులు మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ చర్చికి రాయ్యా ప్రభు దినం వచ్చేసేటట్టుంది అని మీ కుటుంబంలో మీరు చెప్పారనుకో, వాళ్ళు మన వెర్రితనంగా చూస్తారు. ఎందుకు ఇలా చూస్తారంటే వీళ్ళు విచ్చలవిడితనానికి మనం బ్రేక్ వేస్తామేమోనని వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుతుంటారు. ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మాట పేతురు నోవా కుటుంబం గురించి కానీ నోవాలో ఉన్న దినాల గురించి కానీ మాట్లాడతాడు. చూడండి, నా మాట కూడా చదవండి. 1 పేతురు 2:5. 1 పేతురు పేతురు రాసిన పత్రిక 2:5 అదే ఉందా? అక్కడ ఒక మాట, వాళ్ళు తినుటకు తాగుటకు లేస్తారు, మొదటి పత్రిక క్షమించండి, అదే 2వ పత్రిక అంతే కదమ్మా, 2:5 చదవండి మీరు. మరియు ఆయన పూర్వకాలమందున్న విడిచిపెట్టక భక్తిహీనుల చాలు, ఇది నేను రాసుకున్నది కరెక్టే, మీరు సరిగ్గా అర్థం కాలేదనుకోండి మీకు ఈ మాట వాస్తవం అలా చదువుకోండి. ఇక్కడ ఏమంటాడంటే నీతిమంతుడైన నోవాహు దరిదాపుగా 100 సంవత్సరాలు వాళ్ళకు బోధించాడు. 100 సంవత్సరాలు వాడ సిద్ధపరిచే లోపల వాళ్ళకు బోధిస్తూ ఉన్నారు. కానీ అప్పుడు కూడా నోవాని అన్నారు వాళ్ళు, నీకు మతి భ్రమించుంటుంది, వెర్రివాళ్ళగా మాట్లాడుతున్నావు, ప్రభు రాకడేంటి, ఆయన రావటం ఏంటి, జలప్రలయం రావడం ఏంటి, అందరు చనిపోవటం ఏంటి, ప్రపంచమంతా నాశనం అయిపోవటం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు వెర్రి పట్టింది, నీకు పిచ్చి పట్టింది, నీకు మతి భ్రమించింది అన్నట్టుగా నోవాని అనేక మంది అంటూ ఉన్నారు. కానీ నోవాల మాటలు ఏమీ లెక్క చేయకుండా ఒక ప్రక్కన ఓడ సిద్ధపరుచుతున్నాడు, మరొక ప్రక్క వాళ్ళకి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవ్వరు మాట వినలేదు. అయితే ఏం జరిగింది తెలుసా? నోవా ఓడ సిద్ధపరచబడిన తర్వాత చివరి హెచ్చరిక అది, అయ్యా ఇప్పుడైనా రెండయ్యా, ఇప్పుడైనా రెండు బ్రతిమలాడితే వాళ్ళ పొరపాటును రాలేదు. వాళ్ళు ఏం చేయాలి తెలుసా? తినడానికి, త్రాగడానికి, పెండ్లి చేసుకోవడానికి, పెండ్లి ఇవ్వడానికి, ఇండ్లు కట్టుకోవడానికి వారు పూనుకుంటూ ఉన్నారట. చివరికి ఏం చేయాలి తెలుసా? నోవా చెప్పినట్లుగానే ఆకాశ తూములు తెరవబడ్డాయి, ప్రచండమైన వర్షము కురుస్తూ ఉంది, ప్రపంచమంతా మునిగిపోయింది. నోవా కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఎందుకు తెలిసే విషయం? వాళ్ళకి ఎంతో సమయం దేవుడిచ్చాడు, 100 సంవత్సరాల సమయం ఇచ్చాడు. కానీ వారు ఎవరు కూడా మాట వినలేదు. అందరూ ఆ జలప్రలయంలో కొట్టుకుపోయారు, నాశనం అయిపోయారు. కానీ మాట విన్న ఆ కుటుంబ సభ్యులు మాత్రము బ్రతికి బట్ట కట్టారు, రక్షణ ఓడలోకి వెళ్ళారు. ఆ రక్షణ ఓడ అలాగా వెళుతూ నీటి మీద ఎక్కడికి వెళ్ళింది తెలుసది? ఆరారత్ పర్వతం మీదకి వెళ్ళింది. ఆ పర్వతమే పరలోకము. మనము కూడా ఈ దినాల్లో కూడా నోవా దినాల్లో ప్రకటించినట్లుగా ఈ దినాల్లో కూడా ప్రపంచమంతా వాక్యము విస్తృతంగా ప్రకటించబడుతుంది, ప్రతిరోజు ప్రకటించబడుతుంది.
మీరు యూట్యూబ్లో ఓపెన్ చేయండి, ఫేస్బుక్లో ఓపెన్ చేయండి, ట్విట్టర్స్ ఓపెన్ చేయండి, ఏదైనా మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే చాలు. సర్వేలో ఏం తెలియదు తెలిసే మీకు ఒక విషయం చెప్తాను. సర్వేలో ఏం తెలియదంటే యూట్యూబ్ ఎక్కువగా వాడింది ఎవరయ్యానంటే ఓన్లీ క్రైస్తవులేనట. ఫాలోవర్స్ ఎక్కువ ఎవరికి ఉన్నారంటే క్రైస్తవులకే ఉన్నారట. అందుకనే ఆ యూట్యూబ్ ఛానల్ తీసివేయాలని సాతానుడు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాడట. అంటే మేబీ అది ఒకవేళ అయితే గనుక యూట్యూబ్ ద్వారా మీకు వర్తమానాలు కూడా రావు. నేనేం చెప్తున్నానంటే ఇంకా మనకి ఈ అవకాశాలు ఉండగానే వాక్యం బాగా నేర్చుకోండి. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన మందిరంలో ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీకు వినబడుతూ ఉన్నాయి. ఇప్పుడే మనము వాక్యాలు విని సిద్ధపడదుముగాక. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 2 తిమోతిలకు రాసిన పత్రిక, నేను ఇప్పుడే, ఇది పౌలు గారు చెప్తున్న మాట. ఈ మాట చదివినప్పుడు నాకు నిజం కళ్ళంటే నీళ్ళు వచ్చినాయండి. ఎందుకంటే ఎంత గొప్ప పరిచర్య చేశాడు తెలుసా అపోస్తలుడైన పౌలు. 3 ఖండాలు కదిలించిన పౌలు, మండుచున్న సంఘాలు కట్టిన పౌలు, గొప్ప విద్యావేత్త, గొప్ప పండితం కలిగిన వాడు. ఆయన చేతి నీడ తాగితే చాలు అనేక మంది బాగుపడే ఈ గొప్ప పరిశుద్ధుడైన పౌలు. అంటే నేను అంటాను, పరిశుద్ధుడైన పౌలు అనే మాట యేసుక్రీస్తు ప్రభు తర్వాత 2వ వ్యక్తి ఎవరైనా పిలువబడ్డారు అని అంటే ఎవరు పిలువబడ్డారు చెప్పండి? పౌలు ఒకడే. అపోస్తలుడైన పౌల్ని పరిశుద్ధమైన పౌలు అని పిలుస్తుంది బైబిల్. ఈ పరిశుద్ధుడైన పౌలు చివరి క్షణాల్లో తిమోతికి వృద్ధాప్యం ముందు లేఖ రాస్తూ అంటాడు, ఉత్తరం రాస్తూ అంటాడు, అయ్యా నేను ప్రాణార్పంగా పోయబడుచు ఉన్నాను. చదువమ్మా. నేను ఇప్పుడే ప్రాణార్పంగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము, అది ఆ మాట పట్టుకోండి, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. ఈ మాట ధైర్యంగా నువ్వు నేను మాట్లాడగలమా? మనలో చాలామంది, మన క్రైస్తవుల్లో నేను చాలా చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ఈ విషయం ఖచ్చితంగా మాట్లాడతాను. ఎప్పుడు జ్ఞాపకత్వ కొడుకుల్లో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కథ ముట్టించిందని ఒక బోర్డు పెట్టుకుంటారు, బ్యానర్. వీడేమో తాగి 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 లివర్లన్నీ పాడేమో చచ్చిపోతాడు వీడు. కానీ నీకు బోర్డు ఏంటి ఇక్కడ? ఆడు ఏ విషయంలో పోరాడాడు చెప్పాలా? వీడు తిరిగి 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 ఎయిడ్స్ క్యాన్సర్ చచ్చిపోతాడు. కానీ వీడికి ఏమని పెడతారు ఇక్కడ? కొంతమంది సంఘ పెద్దలు, ట్రెజరీలు అలా ఉంటారు కదా, ప్రెసిడెంట్లు, వాడు గుళ్ళో డబ్బులన్నీ తినేస్తాడు. గుండి తినేస్తాడు, గుళ్ళో ఉన్న లింగాన్ని కూడా తినేస్తాడు. కానీ వీడి విషయంలో సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ ఏమంటారు తెలుసా? బాబా ఆయన చేసే సేవ అంత కదండి బాబా అని చెప్పి వాడికి కూడా ఒక బోర్డు పెడతారు ఇక్కడ, మంచి పోరాటము పోరాడితే. ఒక సంఘ పెద్ద ఉంటాడు, ఆడికి 2 భార్యలు ఉంటారు. ఆడికి వాడు చనిపోయిన తర్వాత ఆడికి ఇదే పేరు పెడతారు అక్కడ. ఒక సేవకుడు ఉంటాడు, వాడికి ఇంట్లో ఒకటి, వాడు కూడా ఇదే పేరు పెడతారు. ఇలాంటి వాళ్ళందరూ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ దానికి నిజమైన నిర్వచనం, నిజమైన అర్థం 2 తిమోతిలో రాసిన పత్రికలో మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇది నేను ప్రాణార్పంగా పోయబడ్డాను. ఎలా పోయబడ్డాడంట? అది అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి? ఆ మాటకున్న అర్థం మీకు చెప్తాను, వినండి దయచేసి. నీటి చూడండి నా వైపు. ఆ మాటకున్న అర్థం ఏంటంటే, ఒక కుండలో నీళ్లు తీసుకుని ఆ నీళ్ళు ఇలాగ మీరు వంపగలిగితే ఆ నీళ్ళని ఎక్కడ పడతాయి? కింద పడతాయి. అలాగా తన జీవితము, తన బలము, తన ధనము, తన సమయము,
తనకున్న జ్ఞానము, తనకున్న సమస్తము కూడా ఇలా ప్రాణార్పంగా పోయబడుతున్నాడు. ఎక్కడ పోయబడుతున్నాడు? జీవము కలిగిన దేవుని సన్నిధిలో పోయబడుతూ ఉంటాడు. పోయబడిన తిరిగి మళ్ళీ వస్తాయా? రావు కదా. అలాగే అంటాడు, నేను ఇంకా ప్రాణార్పంగా పోయబడుతున్నాను, ఇంకా నా సమయం అయిపోయింది. ఏమంటాడు అక్కడ చివరి మాట? నేను వెడలిపోయిన తర్వాత అది సమీపమై ఉంది. వెడలిపోయిన కాలము సమీపమై. ఇది వీడ్కోలు మాటలు ఇవి. ఏం మాటలు? చివరి మాటలు ఇవి. అపోస్తలుడైన పౌలు చివరిగా మాట్లాడుతున్న మాటలు ఇవి. చివరిగా మాట్లాడే మాటల్లో చాలా అర్థాలు ఉంటాయి, చాలా పశ్చాత్తాపం ఉంటుంది, చాలా గూఢమైన సంగతులు దాగి ఉంటాయి. అందుకనే మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు, ముసలోళ్ళు చనిపోయినప్పుడు నీ చివరి మాటలు ఏంటంటే ఆ మాటలు మీరు మర్చిపోవచ్చు, చాలా జాగ్రత్తగా వినాలి. మనం కూడా అలాంటి అనుభవాలు కలిగి మనం ఉందుముగాక. పౌలు లాగా మనం కూడా ప్రాణార్పంగా పోయబడాలి. మన సమయం కూడా గతించిపోతుంది, త్వరగా రాబోతూ ఉన్నాడు దేవుడు. మనం కూడా ప్రభు ఎదుటి మాట మాట్లాడాలి. అయ్యా, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని, నా కొరకు మీరు నీతి కిరీటం దాచించారు కదా, అది నాకు పెట్టండి అయ్యానంటే, బల నమ్మకమైన మంచు దాసుడా, నీ కొరకు నీతి కిరీటము దాచిపోయి ఉంది అని దేవుడు మనకు పెట్టేటట్టుగా అలాంటి అనుభవాల్లో మనం కొరకు పెరుగుదేమోగాక. ఈ వర్తమానము ఎంత అద్భుతమైన వర్తమానము. మీరు విన్నారు, అనేక మందికి దీన్ని పంపించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం.